నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ అనేది చాలా ఫేమస్ అవుతోంది. చాలా మంది ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు. మరి రియల్ ఎస్టేట్లోకి వెళ్ళే ముందు ఏదైనా ట్రైనింగ్ తీసుకోవాలా? ఒకవేళ ట్రైనింగ్ తీసుకుంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనకి బిజినెస్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సంకల్పం వాసు గ్రూప్ ఫౌండర్ వాసు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో రియల్ ఎస్టేట్లోకి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి దీంట్లోకి రావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోవాలా? తీసుకుంటే ఉపయోగపడుతుందా ఏంటి? అంటే 100% ట్రైనింగ్ తీసుకోవాలని నేను చెప్పనండి. బట్ ఏంటంటే మనకి దేంట్లో అంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక మహాసముద్రం అండి. బేసిక్గా రియల్ ఎస్టేట్లో ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు అంటే రియల్ ఎస్టేట్లో మోసాలు ఉంటాయేమో, నేను ఫిట్ అవనేమో, నాకు ఆ స్కిల్స్ లేవేమో, లేదంటే అందులో నేను కన్విన్స్ చేయలేనేమో, అది కోట్లతో లక్షలతో వ్యాపారం ఉంటుంది, నేనేమో 50,000 30,000 ఎంప్లాయీగా శాలరీగా చేస్తున్నాను, సో అందులో ఫిట్ అవనేమో ఒక అపోహ, ఒక మిత్తుల్లో ఉంటారనమాట. సో ట్రైనింగ్ తీసుకుంటే ఏం జరుగుతుందంటే మనకి ఏదైనా ఒక సబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆల్రెడీ అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే ఒక డీల్ జరిగేటప్పుడు డీల్ క్లోజింగ్ కానీ, లీడ్ ఎలా జనరేట్ చేయాలి, కస్టమర్తో ఏ విధంగా ర్యాపో బిల్డప్ చేయాలి, సర్వీస్ ఎలా ఇవ్వాలి, కస్టమర్కి ఒక డౌట్స్ ఎలా క్లియర్ చేయాలి, వీటన్నీ ఊరికినే రమ్మంటే రావు. ఇదేంటంటే ఒక ప్రాసెస్, ఒక రెసిపీ అనమాట. ఇప్పుడు మీరు ఒక వంట వండుతున్నారండి, ఒక వంట వండేటప్పుడు రెసిపీ తెలిసి అనుకోండి ఈజీగా మీరు వండేస్తారు, బిర్యానీ చేయాలన్నా. అదే రెసిపీ తెలియదు అనుకోండి, ఫస్ట్ టైం వండేటప్పుడు ఏ విధంగా ఉంటుంది, సో ఉప్పు కారమో ఏదో ఉంటుంది, కానీ అదే 10 times వండిన తర్వాత ఎఫర్ట్లెస్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎట్ ది సేమ్ టైమ్ రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ కూడా అంతే. మీరు ఇది ఒక రియల్ ఎస్టేట్ అనేది ఒక సైంటిఫిక్ ప్రాసెస్ అనమాట. అంటే ఒక రెసిపీ లాగా. సో మీరు ఆ రెసిపీ ముందుగానే తెలుసుకున్నారనుకోండి, సో ఎఫర్ట్లెస్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. రెసిపీ తెలియదు అనుకోండి, ప్రతి ఒక్కరిని అంటే మీ కస్టమర్కి డౌట్స్ క్లియర్ చేయడం కాక మీకే బోల్డ్ డౌట్స్ వచ్చేస్తుంటాయి. దీనివల్ల ఏం జరుగుతుంది, కాన్ఫిడెన్స్ తగ్గిపోద్ది, మీకు క్లారిటీ లెవెల్స్ ఉండవు. సో ఆటోమేటిక్గా దాని మీద పని చేయాలని ఇంట్రెస్ట్ పోతుంది. సో రియల్ ఎస్టేట్లో ఎవరైనా స్థిరపడాలి, లేదంటే ముందుకెళ్ళాలి, నేను ఆ ఫీల్డ్లో ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే నేను ముఖ్యంగా ఒకటి చెప్తానండి. ఫస్ట్ అయితే నాలెడ్జ్ పెంచుకోవాలి రియల్ ఎస్టేట్ మీద సెల్ఫ్గా. సెకండ్ అయితే మీరు రియల్ ఎస్టేట్ క్లాసులు కూడా అటెండ్ అవ్వచ్చు. థర్డ్ ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు మీకు ఒక మెంటర్ ఉంటే మంచిది. ఇప్పుడు మెంటర్ ఉన్న అర్జునుడికి ద్రోణాచార్యుడు ఎలా ఒక మెంటర్ ఉన్నాడు కాబట్టే అర్జునుడు అంత బాగా చేశాడు, అవునా? సో మీకు రియల్ ఎస్టేట్లో ట్రైనింగ్గా ఉంటే ఇప్పుడు రోడ్డు మీద ఒక కార్ వెళ్తుంది అనుకోండి, గతుకుల రోడ్లో ట్రైనింగ్ లేకపోతే గతుకుల రోడ్లో వెళ్ళినట్టు ఉంటుంది, మీ జర్నీ అంత హ్యాపీగా అనిపించదు. అదే ట్రైనింగ్ ఉందనుకోండి, హైవే మీద ఎలా ఉంటుంది, వెరీ కంఫర్ట్గా వెళ్ళినట్టు ఉంటుంది అనమాట. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో వచ్చే ప్రతి సమస్యకి, ప్రతి ప్రాబ్లంకి మీ దగ్గర సొల్యూషన్ ఆల్రెడీ రెడీమేడ్గా ఉంటుంది. బికాస్ రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ వల్ల. సో కొంతమంది రియల్ ఎస్టేట్లో ట్రైనింగ్ లేకుండా కూడా సక్సెస్ అవుతారు. ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు అయితే 2 yearsలో సక్సెస్ అవ్వాల్సింది 3 monthsలో 6 monthsలో సక్సెస్ అవుతారు. ట్రైనింగ్ లేకుండా ఉంటే 2 years 3 years 4 years అయినా మీకు రిజల్ట్ రాదు. సో అదనమాట రియల్ ఎస్టేట్లో ట్రైనింగ్ ఉండడానికి, ట్రైనింగ్ లేకపోవడానికి. ఇట్స్ ఆల్ అబౌట్ సైన్స్. ఇది ఒక మహాసముద్రం. మీరు ఎంత వెళ్ళినా ఇంకా నేర్చుకుంటూనే ఉంటుంది. డిఫరెంట్ కస్టమర్స్ వస్తుంటారు, డిఫరెంట్ వెంచర్లు వస్తుంటే, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తుంటే, వాటిని అన్ని సాల్వ్ చేయాలంటే ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మీ దగ్గర ఉండాలిగా. ఎందుకంటే ఈ రోజుల్లో అనుభవాన్ని మించిన జ్ఞానం లేదండి. మరి అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది? ట్రైనింగ్ ద్వారానే వస్తుంది. రెడీమేడ్గా అనుభవం రాదు కదా. అందుకే మీకు ఒక మెంటర్ ఉండాలి ఖచ్చితంగా. రియల్ ఎస్టేట్లో ఎవరైనా డబ్బు సంపాదించుకోవాలి, ఉన్నత స్థానానికి వెళ్ళాలి, రియల్ ఎస్టేట్ అనే కాదండి, ఏ ఫీల్డ్కి వెళ్ళాలన్నా నేను ఓపెన్గా చెప్పేది ఏంటంటే త్రూ ట్రైనింగ్ తీసుకోండి. బట్ ఈ ట్రైనింగ్ తీసుకోవాలంటే మనలో ఉన్న ఒక దాన్ని చంపాలి, దాన్ని ఇగో. అంటే నాకెందుకు, నాకు అన్నీ తెలుసు కదా అంటే వేరే ఫీల్డ్లో తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టర్కి డైరెక్షన్లో ఉన్నతమైన స్థానం అంటే అందులో నాలెడ్జ్ ఉంటుంది. ఒక IAS IPS చదివిన వాళ్ళకి అందులో నాలెడ్జ్ ఉంటుంది. బట్ రియల్ ఎస్టేట్ అనేది వెరీ డిఫరెంట్ అండి. అన్ని బిజినెస్ల్లో సంపాదించే వాళ్ళు ఎందులో పెడతారండి? రియల్ ఎస్టేట్లోనే పెడతారు. సో ఇక్కడ నువ్వు చిన్నవాడి నుంచి IAS IPS MLAలకి అందరికీ నువ్వు సర్వీస్ చేస్తావు. సో ప్రతి ఒక్కరు నీ కస్టమరే. ఇప్పుడు సెలబ్రిటీ ఉన్నారండి, IAS IPSలు ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, అందరూ డబ్బు సంపాదించి రియల్ ఎస్టేట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. సో నీతో మాట్లాడే వాళ్ళు ఎవరెవరు వస్తుంటారండి? ప్రొఫెషనల్సే కదా. మరి ఆ స్టాండర్డ్ వాళ్ళు వేవ్ లెంత్లో నువ్వు మాట్లాడాలంటే నీకు ఆల్రెడీ లోన్ మెటీరియల్ ఉండాలి కదా, నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. ఏమీ లేకుండా అటువంటి వ్యక్తులతో నువ్వు మాట్లాడేవనుకోండి, ఏమనుకుంటారు సింపుల్గా, యు ఆర్ ద అన్ప్రొఫెషనల్, యు ఆర్ నాట్ ఫిట్ మై వేవ్ లెంత్ అని అనుకొని నీతో పాటు వర్క్ చేయరు వాళ్ళు, నీకు కోరుకోరు. సో ఎవరైనా ఎవరిని కోరుకుంటారు?
ఇప్పుడు మీరు ఎక్కడైనా ఒక బ్యూటీ సలూన్కి వెళ్ళండి, లేదంటే ఒక షోరూమ్కి వెళ్ళండి, ఎక్కడ మీకు బాగా సర్వీస్ ఇచ్చేవాళ్ళు, బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో కదా మీరు వర్క్ చేస్తారు. అట్ ది సేమ్ టైం చేయించుకుంటారు కదా మీరు ఏది సర్వీస్ పొందాలన్నా, యాజ్ యు ఆర్ ద కస్టమర్ అయినా. అలాగే రియల్ ఎస్టేట్లో కూడా మీతో వర్క్ చేయాలంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు పరిచయాలు అవుతారు మీకు. మరి వాళ్ళతో మాట్లాడాలంటే వాళ్ళకు ఏ థాట్ ప్రాసెస్లో ఉన్నారో, వాళ్ళకి సరిపడే నాలెడ్జ్ మీకుందా అనేది వాళ్ళు నిమిషాల్లో పెట్టేస్తారు, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో పెట్టేస్తారు. ఒకవేళ మీకు ఆ స్టాండర్డ్ ఆఫ్ నాలెడ్జ్ లేదు అని తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా ఒకటేనండి, ఇతను నాతో స్టాండర్డ్ నాలెడ్జ్ లేదు కాబట్టి మీ ఫోన్ ఎత్తడం మానేస్తారు. లేదు నాకు అవ్వదు, బిజీగా ఉన్నానని పెడతారు. అదే మీకు నాలెడ్జ్ ఉంది, ఇన్ఫర్మేషన్ మీరు కరెక్ట్గా ఎక్స్పర్ట్ అని తెలిసింది అనుకోండి, వాళ్ళే మీకు కాల్ చేసి మీతో సర్వీస్ తీసుకొని పైగా వాళ్ళ యొక్క టీంలో ఎవరైతే వాళ్ళ సర్కిల్ ఇన్నర్ సర్కిల్లో రిఫరెన్స్లు అన్నీ ఇస్తారనమాట. సో రియల్ ఎస్టేట్ ఈజ్ ద రిఫరల్ బిజినెస్ అనమాట. ఒక్క సాలిడ్ కస్టమర్స్ ఒక 5 మెంబర్స్ మీకు తగిలారంటే ఒక్కొక్క కస్టమర్ దగ్గర ఒక 10 to 20 100 రిఫరెన్స్లు కూడా వస్తాయి. బట్ మీకు ఎందుకు రిఫరెన్స్ ఇవ్వాలి? మీరు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి వాళ్ళకి మంచి సర్వీస్ ఇస్తేనే కదా మీకు రిఫరెన్స్ ఇస్తారు. అలా మంచి సర్వీస్ ఇవ్వాలంటే ఆల్రెడీ మీ దగ్గర నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉండాలంటే త్రూ ట్రైనింగ్ ద్వారా సాధ్యం. ట్రైనింగ్ లేకుండా కూడా సెల్ఫ్గా నేర్చుకోవచ్చు. బట్ ఒకటి చెప్పాను కదా, రోడ్డు మీద హైవేలో వెళ్తున్న గతుకుల రోడ్డుకినా ఒక ప్లేన్ రోడ్లో వెళ్ళడానికి జర్నీకి చాలా డిఫరెంట్ ఉంటుంది. సో రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ అనేది ఒక హైవే ట్రైనింగ్ లాంటిది అనమాట. ఎందుకంటే ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ చెప్పాలి, ఎక్కడ ఏది చెప్పాలి, 360 degreesలో ఎలాంటి ఆన్సర్ చెప్పాలి, డాక్యుమెంటేషన్ ఏంటి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, ఒకవేళ రీసేల్కి రావాలంటే ఏం చెయ్యాలి, ఒకవేళ నీ దగ్గర కస్టమర్లే లేరు దాన్ని లీడ్ జనరేషన్ ఏ విధంగా చేసుకోవాలి, వీటన్ని ప్రాసెస్ మీద ట్రైనింగ్ ఉంటుంది. సో ఈ ట్రైనింగ్ తీసుకుంటే మీరు ఒక ఎక్స్పర్ట్ అవ్వచ్చు. అంటే ఇంకొకటి అండి, ట్రైనింగ్ తీసుకుంటే మీకు ఒక తెలియని కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక ఐఏఎస్ మీకు కాల్ చేసి మీకు ఒక ల్యాండ్ అడిగినా, లేదా టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ 100 కోట్లు ఉన్నాడు మీకు వచ్చి మీకు కాల్ చేసినా హ్యాపీగా మీరు ఫోన్ ఆన్సర్ చేసి చెప్తారు. అదే మీకు ఇన్ఫర్మేషన్ లేదనుకోండి, డౌట్గా ఓకే సార్ అనుకొని మీరు డౌట్గా చెప్తారు. సో మీ ఫీల్డ్లో మీరు మకుటం లేని మహారాజుగా చక్రవర్తిలా ఉండాలి. అది మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. ఉండాలంటే మీ దగ్గర ప్రాపర్ ఇన్ఫర్మేషన్, అథెంటిక్ నాలెడ్జ్ ఉండాలి. ఆ అథెంటిక్ నాలెడ్జ్ త్రూ ట్రైనింగ్ ద్వారా సాధ్యం. సో ఖచ్చితంగా రియల్ ఎస్టేట్లోకి రావాలి అని అంటే ట్రైనింగ్ ఉండాలి. 100% ట్రైనింగ్ తీసుకుంటే చూడండి, ఇప్పుడు మీరు చాలా కంపెనీలు చూస్తూ ఉంటారు, ఎందుకు వాళ్ళు ఎంప్లాయీస్కి కూడా మంచి మంచి మోటివేటర్స్ని, మెంటర్ని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇప్పిస్తుంటారు. వాళ్ళే చేసుకోవచ్చుగా. ఎందుకంటే ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. ఈరోజు ఏ ఫీల్డ్లో అయినా సరే మీరు ఎక్స్పర్ట్ అవ్వాలంటే ప్రాపర్ ట్రైనింగ్ అనేది కావాలి. ట్రైనింగ్ ఉంటే స్పీడ్గా వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే ఒకవేళ ట్రైనింగ్ లేకుండా రియల్ ఎస్టేట్లోకి వచ్చేసారు అనుకోండి, వాళ్ళకి అన్ని ఒకటండి అప్పుడు మీరు ఎవరిని పడితే వాళ్ళు నమ్మడం మొదలు పెడతారు. ఒకవేళ మీ ఇన్వెస్ట్మెంట్ కూడా లాస్ అవ్వచ్చు. సెకండ్ ఏంటంటే మిమ్మల్ని నమ్మి 1 కోటి రూపాయలు 2 కోట్ల ల్యాండ్ కొంటారు. ఆ డాక్యుమెంటేషన్ సరిగ్గా లేక ఏ డెవలప్మెంట్ ఏటవుతుందో సమయంగా చెప్పక మీరు మోసపోవడమే కాకుండా మిమ్మల్ని నమ్ముకునే వ్యక్తుల్ని మోసం చేసినట్టు అది. ఎందుకంటే మిమ్మల్ని ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్లో ఒక ల్యాండ్ 1 కోటి రూపాయలు పెట్టి 50 lakhs పెట్టి 2 crores పెట్టి కొంటున్నారంటే దాని అర్థం ఏంటండి? వాళ్ళు జీవితాంతం సంపాదించే డబ్బు మిమ్మల్ని నమ్మి పెడుతున్నారు కదా. అలా అదే ప్లేస్లో మీరుంటే మీరే ఎక్కడో పెడుతున్నారు. ఒక ప్రాపర్ నాలెడ్జ్ లేని వ్యక్తి దగ్గర మీరు డబ్బులు పెట్టారనుకోండి, అది డెవలప్మెంట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ప్రాపర్ ట్రైనింగ్ లేని వ్యక్తి దగ్గర మీరు వెళ్ళినట్టే కదా, మోసపోయినట్టే కదా. సో అదే మీకు జరిగితే ఎలాగుంటుందో, మీరే ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తే మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతారు. లేదు అంటే వాళ్ళు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినట్టు అవుతారు. సో ప్రజల ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా, మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలన్నా సో త్రూ ట్రైనింగ్ ఉంటే బెస్ట్ అనమాట. సో రియల్ ఎస్టేట్లోకి రావాలని అంటే ఖచ్చితంగా ట్రైనింగ్ ఉండి వస్తేనే అంత అంటే వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయగలుగుతామని చెప్పేసి అని క్లారిటీగా మోర్ హెల్ప్ చేయొచ్చు పబ్లిక్కి. మన యొక్క మోటివ్ ఇంటెన్షన్ ఏంటి? పబ్లిక్కి మోర్ హెల్ప్ చేయాలి, మోర్ రియల్ ఎస్టేట్ సర్వీస్ని బాగా పంచాలి అంటే ట్రైనింగ్ ఉంటే బెస్ట్.